దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మా అమ్మ స్టైల్‌లో చూపిస్తున్నాను. ముందుగా మన బిర్యానీ కోసం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా ఈ 4ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కారం, పసుపు, కల్లుప్పు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని ఇందులో ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్, కారం 3 స్పూన్లు, పసుపు 1 స్పూన్, కల్లుప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, 1/2 లీటర్ పెరుగు, 3 స్పూన్ల వంట నూనెని అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్ కి బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుండగానే ఆల్రెడీ బిర్యానీ స్మెల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను యాడ్ చేయబోయే 2 ఇంగ్రీడియంట్స్ వల్ల అసలు దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. 1.5 ఆర్ 2 నిమ్మకాయల జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం మ్యాజిక్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఆ మసాలా నేమ్ కావాలి అంటే కమెంట్స్ లో మ్యాజిక్ అని టైప్ చేయండి. నేను కమెంట్స్ లో రిప్లై ఇస్తాను. ఇదే ఈ దమ్ బిర్యానీకి మెయిన్ సీక్రెట్. ఇప్పుడు మొత్తం బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరగంట నానబెట్టిన రైస్ ని తీసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ కి 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల కల్లుప్పు, 2 ఆర్ 3 స్పూన్ల వంట నూనె, 3 బిర్యానీ ఆకుల్ని వేసుకొని 70% to 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని 80% కుక్ చేసుకుందాము. రైస్ ని పట్టుకొని చూస్తే 2 భాగాలుగా విడిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పైన రైస్ ని ఈవెన్ గా లేయర్ బై లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే దమ్ మొత్తం ఈక్వల్ గా వస్తుంది. లేయరింగ్ కరెక్ట్ గా ఉంటే బిర్యానీ లుక్ అండ్ టేస్ట్ రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయి. పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసినా నో ఇష్యూ. మిడిల్ లో మన ఛానల్ నేమ్ ఎం అని రాస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ గా ప్లేట్ తో క్లోజ్ చేసి పైన వెయిట్ పెట్టాలి, ఆవిరి బయటికి పోకుండా. ఎగ్జాక్ట్ గా 25 మినిట్స్ దమ్ పెట్టాలి. ఫస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, తర్వాత 15 మినిట్స్ స్లో ఫ్లేమ్ లో. టైం ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వాలి, లేకపోతే మాడిపోతుంది. ఎగ్జాక్ట్ టైం తర్వాత ఓపెన్ చేసి చూడండి. రైస్ ఎంత పొడి పొడిగా వస్తుందో పీస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఓపెన్ చేసిన వెంటనే వచ్చే అరోమా ఉంటది. ఆ స్మెల్ కే ఆకలి డబుల్ అయిపోతుంది. రైస్ అంతా సపరేట్ గా పొడి పొడిగా వచ్చే చూడండి. పీస్ లోపల వరకు మసాలా పర్ఫెక్ట్ గా పట్టింది. అసలు ఇంట్లో చేసిన బిర్యానీ అంటే ఇలా ఉండాలి. ప్లేట్ లోకి తీస్తుంటేనే పీస్ యొక్క సాఫ్ట్నెస్ అండ్ రైస్ చాలా బాగా తెలుస్తుంది. అసలు ఈ పొడి పొడి రైస్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. హాట్ గా సర్వ్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందంటే అంత పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఇక్కడ పీస్ చూడండి, ఓపెన్ చేస్తుంటే దూదిలా వచ్చేస్తుంది. టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దమ్ బిర్యానీకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.